ప్రభువుకు శిష్యులుగా ఉండేటకు పిలువబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకు యేసునామములు శుభములు. ఈ త్రైమాసికంలో మనం నేర్చుకుంటున్న మార్కు సువార్త గురించి. ఇందులో రెండో పాఠానికి వచ్చాం. యేసుక్రీస్తు పరిచర్యలో ఒక దినం. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే పాఠంలోకి వెళ్దాము, నేర్చుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. మనం ఈ మార్కు సువార్త అనే ధారావాహికలో రెండో పాఠం డాక్టర్ గారు యేసు పరిచర్యలు ఒక దినం అన్నారు. పాఠం గురించి కొంచెం పరిచయం చేయండి. ఈ 4 సువార్తలు ఉన్నాయి కదండి, 4 వైపులు చూశారు. మన భూమికి కూడా 4 దిక్కులు ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. అలానే నలుగురు కూడా యేసుప్రభు వైపు చూశారు. నలుగురు ఏ విధంగా చూశారు అన్న దాని గురించి రాయబడి ఉన్నది. ఎవరో ఒక కథ చెప్పారు, గుడ్డోళ్ళు నలుగురు వెళ్ళి ఏనుగును చూసి ఏం చూశారో చెప్పమంటే వాళ్ళు రకరకాల కథలు. కానీ ఇది పరిశుద్ధాత్మతో రాయబడి ఉన్నది కాబట్టి నిజంగా చూసింది, అనుభవించింది వాళ్ళ అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. మత్తయి ఏమో యూదులకు రాశాడు. ఈయన మెస్సియా ఎందుకు మీరు అంగీకరించలేదని గద్దిస్తూ రాశాడు మత్తయ్య. ఆయన ప్రారంభించినప్పుడు యేసుప్రభు శిష్యుల్ని పిలవటము, అంతేకాకుండా కొండ మీద ప్రసంగంతో ప్రారంభించాడు. అఫ్కోర్స్ వంశావళి అనేది ఉందనుకోండి, అది వాళ్ళ రాసే విధానమే, అది యూదులు రాసే విధానం అది. సో మరి లూకా ఏమో యేసుప్రభు వారు మొట్టమొదటిగా చేసిన ప్రసంగం, తర్వాత సబ్బాతు సినగాగులో, అదే యూదుల దేవాలయంలో ఎలా జరిగిందని దాని గురించి ప్రారంభం రాశాడు. తర్వాత యోహాన్ ఎలా రాశాడంటే శిష్యుల్ని ఎలా పిలిచారు, తర్వాత కానాను దేశంలో వివాహం గురించి రాసి అక్కడ అద్భుతం గురించి రాశాడు. ఈయన దేవుని కుమారుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడని ఎత్తి చూపించారు యోహాను. కానీ మార్క్ మాత్రం చాలా విచిత్రంగా రాశాడు. ఆయన కొంచెం వివరాల్లోకి వెళ్ళాడు. ఇక్కడ పరిచయం చేసినప్పుడు ఆయన యొక్క సువార్తను ప్రారంభించినప్పుడు 4 శిష్యులను పిలిచినట్లుగా, తర్వాత సబ్బాతుని పేతురు యొక్క ఊరిలో కపెర్నహూములో, ఆ యొక్క నది తీరాన, గలిలయ సముద్రం అంటారు, నది తీరాన వాళ్ళ ఊరు, ఆ ఊరికి నేను వెళ్ళాను. ఆ కపెర్నహూములో మరి ఆ సబ్బాతు ఎలా జరిగింది, ఏమేం జరిగింది అన్న దాని గురించి ఈరోజు పాఠం నేర్చుకుంటున్నాను. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖను వినిపించండి పాస్టర్ గారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. అంత చక్కగా ప్రభు వారి పిలుపు స్వరం వినిపించింది. డాక్టర్ గారు, మరి ప్రభువు పిలిచినప్పుడు ఈ శిష్యులు ఏ విధంగా స్పందించారంటారు? పేతుర్ని మరి వాళ్ళు ఉదయాన్నే గలిలయ సముద్రాన మరి వాళ్ళు వలలు శుభ్రం చేసుకుంటూ ఉంటే వాళ్ళని పిలిచి మరి నన్ను వెంబడించడని సిమియోనికి చెప్పాడు, పేతురికి. ఆయన వెళుతూ వెళుతూ, రారా గురువు గారు ఎవరో పిలుస్తున్నారు, రా నువ్వు కూడా అని తమ్ముడిని కూడా పిలిచాడు. పిలిస్తే ఎవరండి ఆయన అని అంటే, నజరేతు నుంచి వచ్చాడు. అయ్యో, నజరేతు నుంచి ఎవరైనా వస్తారా మంచోళ్ళు, ఆయన మంచోడు అని చెప్తున్నాం ఏంటని. సో వాళ్ళు, కానీ నన్ను వెంబడించండి అని అన్న వెంటనే ద 2 men స్టాండింగ్ ఆన్ ద షోర్ casting their nets immediately left it and followed. వాళ్ళు వదిలిపెట్టి వెంటనే వెంబడించారు. ఇంకొకది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మరి జేమ్స్ అండ్ జాన్, వీళ్ళిద్దరు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళ కింద పని చేస్తున్నారు పేతురు వీళ్ళు కూడాను. వాళ్ళ నాన్నగారు ఉన్నారు జబది, ఆయన బాగా కొద్ది డబ్బులు ఉన్నారు, వాళ్ళదే అనుకుంటా పడవలు 1, 2 వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఒక రాత్రి ఎంత పడితే మీకు ఎంత భాగం వస్తుంది ఏదో అట్లా. సో యోహాను యాకోబు అక్కడ ఉండి వాళ్ళని కూడా వెంబడించమంటే వాళ్ళ నాన్నకి చెప్పి, వాళ్ళ నాన్నకు అనుమతి తీసుకొని అప్పుడు వాళ్ళు కూడా వెంబడించారు. శిష్యులు వాళ్ళని రండి వెంబడించండి అని అంటే యేసుప్రభు వారు, ద జీసస్ కాల్ టు దీస్ మెన్ ఎ సింపుల్, డైరెక్ట్ అండ్ ప్రాఫిటిక్. డైరెక్ట్గా రండి అని పిలిచాడు. ఇది ఇట్లాగా ముక్కు అని చెప్పలేదు, రండి అని పిలిచాడు, నన్ను వెంబడించండి అని పిలిచాడు. తర్వాత మీరు వచ్చినట్లయితే ప్రవచనంలో మీకు ఒక ఆశీర్వాదం అంటూ ఉన్నదన్నట్లుగా ముందుగానే చెప్పి, కానీ వాళ్ళు ఒక PhD ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదవలేదు, మరి వాళ్ళకి 5 అంతస్తులు మేడ లేదు, బంగారాలు లేవు, జస్ట్ జాలర్ని జాలర్ అంటే నాకు కొంచెం, నేను చేపలు తినండి, వాసన వస్తారు కదండి, వాళ్ళని పట్టుకొని, అంటే సమాజం తక్కువగా ఎవరినైతే చూస్తారో వాళ్ళని పట్టుకొని నన్ను వెంబడించండి అని అన్నారు. ప్రభా, మేము ఏం చేయాలి ఇక్కడ నుంచి అయితే మిమ్మల్ని వెంబడిస్తానంటే, మనుషుల్ని పట్టే జాలలుగా చేస్తారు. థియాలజికల్గా మాట్లాడారు, వాళ్ళకి అంత అర్థమైందో లేదు, మనుషుల్ని పట్టుకోవటం ఏంటి, నెట్ ఎట్లా వేస్తారు మనుషుల మీద, ఏమవుతుంది. సో యేసు ప్రభు వారు చేసిందంతా కూడాను వాళ్ళని ఆకర్షించేలాగా చేశాడు. ఆయనలో ఏదో ఉంది, పొందొచ్చును అనే ఆశతో వాళ్ళు కూడా వెంబడించారు.
వాళ్ళు వృత్తిని వదిలిపెట్టి వెంబడించడం అంటే కొంచెం త్యాగం కూడా వారిలో ఉన్నది. చూసారా, ఐ మీన్ పిలుపులోనే చాలా అర్థం అంటూ ఉన్నట్లుగా గమనిస్తున్నాం. మార్క్స్ వార్త 1:16-20 వరకు చదివితే అంతా కూడాను వదిలిపెట్టి వచ్చారు. తర్వాత సంభాషణలో యేసుక్రీస్తు వారు నన్ను వెంబడింపగోరు వారు తండ్రిని తను తగ్గించుకొని సమస్తాన్ని వదిలిపెట్టి అన్నం కూడా భోజనం కూడా లేకుండా అట్లా కాదండి, దేవుడు అన్ని చేస్తాడు. కానీ ఆ విశ్వాసం తగింది ఉండాలి. నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు చూసుకుంటావని విశ్వాసం అంటూ ఉండాలి. కాల్ అనేది ఎవరికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు జీవం గల దేవుని దగ్గర నుంచి వచ్చే మాత్రం అది ఆశీర్వాదకరంగా మారుద్ది. నువ్వు ఎంతో మందిని నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తావు. అది వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. సిమియోను పేతురు, ఆంద్రేయ, తర్వాత యోహాను, యాకోబు, సన్స్ ఆఫ్ థండర్స్, మెరుముడు కుమారులు, వీళ్ళిద్దరు కూడా స్పందించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వాళ్ళ తర్వాత మనుషులను పట్టి జాలాలుగా మారారు. చాలా బాగుందండి పాస్టర్ గారు. మరైతే దీని తర్వాత వెంటనే మనకి సబ్బాతు సన్నివేశం కనబడుతుంది. ఈ సబ్బాతు ఆరాధన గురించి ఎందుకంత ప్రాముఖ్యంగా రాశారంటారు? సబ్బాతు ఆరాధన కోసం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు కపెర్నహూముకి వెళ్ళి ఆయన మరి ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారంటండి. ఇంతలాగా ఎప్పుడు కూడా బోధించిన వారిలో మేము ఈ శాస్త్రుల్లో కానీ పరిసరులు కానీ ఎక్కడ కూడా చూడలేదు. ఎవరికి ఈ యొక్క వడ్రింగి మేస్త్రికి ఎవరిచ్చారు ఇంత శక్తి అని అధికారం ఇచ్చారు అనేసి అని అనుకుంటున్న సందర్భంలోనే అనుకోకుండా మరి ఒక దెయ్యం పట్టిన వాడు అక్కడ రావటము జరిగింది. మరి ఎందుకు అని ప్రభు ఆ దెయ్యాన్ని మాట్లాడనివ్వలేదు అక్కడ? అది ఇక్కడ ఎప్పుడైతే ఆ దెయ్యం పట్టినవాడు వాడు రావటం జరిగిందో, దెయ్యం పట్టినవాడు మాట్లాడుతూ నాతో నీకేం పని, 24 వచనంలో, నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడువో నాకు తెలియను అని యేసుక్రీస్తు వారి కోసము చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడనివ్వలేదు అన్నది మనం చూసుకున్నప్పుడు అది చాలా ప్రాముఖ్యం అండి. అంటే మెసనిక్ సీక్రెట్ అనేసి ఒకటి ఉందండి. మెసనిక్ సీక్రెట్ అంటే ఆ కాలంలో మెస్సయ్యను వారు చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. ఒకవేళ ఈయన ప్రారంభంలోనే ఈయనే మెస్సయ్యగా ఎవరైనా గుర్తించి ఆయనను వెంబడించడం మొదలు పెడితే ఆయన అనుకున్నది అకాంప్లిష్మెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా చాలా సార్లు కూడా మీరు దీన్ని ప్రచురం చేయకనే ఖండితంగా చెప్పినాను. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం వచ్చే వరకు, ఈయన మెస్సయ్య అని వారిని నమ్మే వరకు కూడా ఈ అద్భుత కార్యాన్ని ఆయన ఆ పక్కన పెట్టినట్లు మనం చూస్తున్నాం. చాలా బాగుందండి, మంచి ఒక మర్మం లాగా ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న విరామం తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. యేసు పరిచర్యలో ఒక దినము గురించి తెలుసుకుంటున్నాం కదా, ఇంకా ఏం జరిగిందో చూద్దామా మరి? డాక్టర్ గారు, సబ్బాతు రోజు పేతురు ఇంటికి వెళ్ళి ప్రభువారు వాళ్ళకు ఒక ఉపకారం చేశారు. ఆ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోగలమంటారు? ఇదొక సబ్బాతు రోజు, మొట్టమొదటి సబ్బాతు రోజు శిశువులతో ఆయన నిన్నే ఎంపిక చేసుకున్నాడు. 9 ఇంకా ఎంపిక చేసుకుంటారు. ఇది గలిలయ సముద్రం ఒడ్డున ఊర్లో కపెర్నహూములో పేతురింటికి చేరారు. పేతురు ఇంట్లో సభ, ఆ రోజున సినగాగ్ ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే సహవాసం అంతా జరుగుతుంది. ఆ దేవాలయంలో పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, దెయ్యం వచ్చి నువ్వెవరివో నాకు తెలుసు అని అంటే ఇదంతా కూడా నాకేం గుర్తు చేస్తుందంటే గొప్ప సంఘర్షణ, గ్రేట్ కాంట్రవర్సీ ఉంది మంచి చెడుల మధ్యన. ఆ మంచిని గెలవటానికి నువ్వు మెస్సయ్యగా రావాలా, నువ్వు వచ్చావు. హేరోదు రోజుగా ద్వారా నేను ప్రేరేపించి నేను చంపాలని ప్రయత్నించాను, నువ్వు చావలేదు, నువ్వు తప్పించుకున్నా, ఐగుప్తికి వెళ్ళావు, ఇప్పుడన్నా నీ పనికి నేను అడ్డుపడతానని బెదిరించినట్లుగా ఆ యొక్క సాతానుడు, ఆ యొక్క అపవిత్రాత్మ చేశాడు. నువ్వు నోరు తెరవడానికి వీలు లేదని ఆజ్ఞాపించాడు. పరలోకం నుంచి వచ్చిన దేవుడు ఆజ్ఞాపించి ఇక ఏమీ కూడా చేయలేదు, ప్యారలైజ్ అయిపోయింది. నువ్వెవరో తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు అని అంటే అంతా కూడాను సాతానుడు ముందుగానే వాళ్ళ ముందు పెట్టారు. కనీసం ఆ సాతానుడు ద్వారా ఆ శిశువులు తెలుసుకోవాల్సింది ఈయన ఎవరో ఎంత గొప్పవాడో, కానీ వాళ్ళు తెలుసుకోలేదు. నెంబర్ 1, దేవుడు ఎందుకు ఆపు చేశాడు తోనేనంటే ఆయన వచ్చిన పని అంతా కూడా క్రమంగా జరగాలి కాబట్టి. వాళ్ళ మధ్యన వాళ్ళలాగా 30 సంవత్సరాలు జీవించాడు. అమ్మా నాన్నకి
ఇంటికి చేయవలసిన బాధ్యత నెరవేర్చాడు. తర్వాత 3.5 సంవత్సరాలు పరలోకాన్ని పరిచయం చేయాలా, పరలోక పద్ధతులను పరిచయం చేయాలా, యూదులు పరిచారం చేస్తున్న కార్యక్రమాలు తప్పుడు బోధలన్నీ కరెక్ట్ చేయాలా, ఆఖరికి మెస్సియాలాగా దేవుని గొర్రెపిల్ల వలె ఆయన ఖచ్చితంగా మరణించాలి. వీటికి అడ్డుపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు మెదలకుండా ఉండాలి, నువ్వేం చెప్పకూడదని చెప్పారు. మేలు జరిగింది, కానీ అక్కడికక్కడ ఆ సువార్తకు అడ్డుపడకుండా. ఆ రోజున అది అయిపోయిన తర్వాత, ఆ సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు పేతురు అత్త మరి భోజనం మామూలు వచ్చి చారు పప్పే చేశారు, భోజనాలు మంచి కూరలు ఏం చేయలేదు. ఎందుకంటే పేతురు అత్త జ్వరంతో ఉంది కాబట్టి. అంటే నా సొంత ఆలోచనలో చెప్తున్నాను. బాగోపోతే అప్పుడు యేసు ప్రభు వారు ఈ శిష్యులు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండగా, మరి పేతురు సహాయం చేస్తూ ఉండగా, అత్తగారికి సహాయం చేస్తూ ఉండగా యేసు ప్రభు వారు వెళ్ళి ఆమెను స్వస్థపరిచి ఆమె చేత సేవ చేయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల సొంత ఇంట్లోనే అక్కడ మాకు ప్రియమైన మొట్టమొదటి ఎంపిక చేసుకున్న శిశువుడు వాళ్ళ అత్తగారికి సహాయం చేశాడు, ఎలా ప్రార్థన చేయడం స్వస్థపరిచాడు. కాబట్టి వాళ్ళ విశ్వాసం కొంచెం ఈయనలో ఏదో గొప్పతనం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ నది ఒడ్డునే నిలబడినప్పుడు, అరే నేను దేవుండ్రా మీరు చూసారా లేదా నా గొప్పతనాన్ని ఎప్పుడు చూపించలేదు ఆయన. సాధారణ వాళ్ళలో ఒక్కడిలాగుండి ఇప్పుడు ఈ అద్భుతం చేసేపటికల్లా దేర్ ఈజ్ సమ్ మ్యాగ్నెటిక్ పవర్ ఇన్ హిమ్, దేర్ ఈజ్ సమ్ యునీక్నెస్, ఈయనలో క్రొత్తదనం ఎంతది శక్తి ఏదో ఉందని అప్పుడు వాళ్ళు గ్రహించినారు. యేసుక్రీస్తు వారు ఆత్మీయకమైన బలం ఇస్తూ సత్యాన్ని నేర్పిస్తూ శారీరక రుగ్మతులను కూడాను బాగు చేశాడు. అర్థమైందండి? ఈ శరీరాన్ని దేవుడే తయారు చేశాడు. గ్రీకు దేశస్తులు ఇది శాపము, దీంట్లో ఇరుక్కుపోయింది మన సోలు, అందుకోసం దీన్ని విడుదల చేసుకోవాలి, ఏదో ఒక విధంగా నాశనం చేసి, అది కాదు బైబిల్ చెప్పింది. శరీరం దేవుని యొక్క దేవాలయము. 1 కొరింథీ 2 కొరింథీ 15. సో దేవుడు ఈ యొక్క శరీరాన్ని బాగు చేయటం ద్వారా ఆ కపెర్నహూము అంతా కూడాను వచ్చి ఆయన దగ్గర మరి ప్రార్థన చేయించుకొని ఎంతోమంది రోగులను బాగు చేసి అక్కడంతా కూడాను ఈయన ప్రత్యేకత పవిత్రత తెలిసిపోయిందనమాట. బాగుంది పాస్టర్ గారు. మరి ఈ యేసుక్రీస్తు వారి పరిచర్యలోని రహస్యం ఏమైనా ఉందంటారా? అదేంటి అనుకోవచ్చు? యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యను మొదలు పెట్టక ముందు నుంచి కూడా ఆయన ఒక రహస్యమైన కార్యక్రమము ఎప్పుడు కూడా చేస్తూ ఉండేవాడండి. ఆ రహస్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రార్థన జీవితం. ఆయన సమయం ఉన్నప్పుడల్లా రాత్రులు కూడా ఉదయకాల సమయం ముందు మరి ముఖ్యంగా ఆయన ఏకాంతముగా సమయము తీసుకుని దేవునితో ప్రార్థనలోకి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసుకున్నప్పుడు, ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రారంభ రోజును ప్రార్థనతో ఆయన ప్రారంభించి ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని వాక్యాలు ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అద్భుత కార్యాలు చేసిన తర్వాత మనుషులను పంపించేసి కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన సమయం గడిపి దేవుని స్తుతించినట్లు కూడా మనం చూస్తున్నాము. ప్రారంభంలో ఇక్కడ సీమోను వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు 36వ వచనాన్ని చూసుకున్నప్పుడు వారు వెతుక్కుంటూ వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. వెతుక్కుంటూ వెళ్ళి కనుగొన్నారు. కానీ మనం మార్కు సువార్త మధ్యలోకి వచ్చేటప్పటికి వేరే సువార్తలో కూడా ఇంకా యేసుక్రీస్తు వారు కనపడకపోతే ఓకే పలానా ప్లేస్లో ఆయన ప్రార్థన చేసుకుంటారు వాళ్ళకి. అంటే యేసుక్రీస్తు వారు అంత ప్రార్థన శక్తిని ఆయన పొందటానికి ప్రార్థన చేసుకుంటూ సమయం గడుపుతున్నారని ఈ శిష్యులు కూడా గమనించినట్లు మనము చూడగలుగుతున్నాము. అంతేకాకుండా లూకా సువార్తలో కూడా 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన కొండలకు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా శక్తిని పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. బాగుందండి. మరి ప్రభువు వారికి అది అవసరం, మనకు అవసరం లేదు కదా ఈ ప్రార్థన జీవితం? ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే మనం చాలాసార్లు మనం అనుకుంటే అయిపోతుంది కదా అనేసి మనం సులువుగా తీసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఆ పరిస్థితిని బట్టి కొన్ని కార్యక్రమాలు అవుతాయి, అదే నా ప్రార్థన జీవితం అని మనం తృప్తి పడిపోతూ ఉంటాం. కానీ మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే ప్రార్థన సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. వాక్యం చదువుకోవటానికి సమయం మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ యొక్క పుస్తకం రాసిన వారు కూడా ఒక విషయం చెప్తున్నారు. కొంతమంది అంట ఆ ప్రార్థన సమయం పెట్టుకుంటారు, ప్రార్థన వాక్యం చదువుకోవడానికి సమయం పెట్టుకుని అది ఎలాగైపోతుంది అంటే రొటీన్ అయిపోతుంది. ఇంకా టైంకి వెళ్తాము, ఆచార రూపంలోకి
వాళ్ళు తీసుకెళ్ళిపోయేటప్పటికి దాంట్లోంచి అంత శక్తిని పొందటానికి కూడా వాళ్ళు వీలుండదు. దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని మరి ఈ రచయిత మనకి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రతి సమయం పెట్టుకున్నా కానీ ఆ సమయం కాబట్టి చేయాలని కాకుండా ఒక ఆతృత, నేను దేవునితో మాట్లాడాలి, దేవుని స్తుతించాలి, నేను దేవునికి చెప్పుకోవాలి అనే ఒక రొటీన్ క్రిస్టియన్ ప్రేయర్ లైఫ్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించి యేసుక్రీస్తు వరకు ఎలాగైతే ఆ దీవెనలు లేకపోతే ప్రార్థన శక్తి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి సహాయంగా ఉన్నారో మనకు కూడా ఉంటారని మనకు తెలియజేయబడుతుంది. మీరేం చెప్తున్నారు డాక్టర్? అంటే యేసుప్రభు వారు ఒక రోజు అంత ఫుల్ బిజీగా ఉన్నారు, ప్రార్థన చేసి స్వస్థపరిచి బోధించి పరిచయం చేసుకొని ఫ్రెండ్షిప్ ఎంత బిజీగా ఉన్నప్పుడు ఆయన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. ఆయన మరి నెక్స్ట్ ఎనర్జీకి ఎక్కడ వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు అవసరం లేదు. కానీ శిశువులు కూడా గమనిస్తున్నారు కాబట్టి నాకున్న శక్తి, నాకున్న అద్భుతాలు చేయగలిగిన ఈ యొక్క వరము దేవుని దగ్గర నుంచి వస్తుంది, నాలో గొప్పతనం లేదని ప్రతి సువార్తలో రాసిన ప్రతి ఆలోచన కూడాను ఎంతో అర్థముతో లోతు భావంతో ఉందండి. ఇదంతా కూడా నిజమే, బాగుంది. మరి ఇప్పుడు దేవుడయ్యుండి ఆ సంపూర్ణ దైవత్వం ఉండి ఆయనే అంత ప్రార్థన మీద ఆధారపడితే అల్ప మానవులు మనం ఇంకెంతగా ఆ ప్రార్థన అవసరమో సువార్తికులు చాలా చక్కగా చెప్పారు. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, ప్రభువుకే అవసరమైన ప్రార్థన మనకి ఇంకెంత కావాలి? ఇంకా మనం నేర్చుకోవటానికి చిన్న బ్రేక్ తర్వాత యేసు పరిచర్యలో ఒక దినం ఏం జరిగిందో ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ విల్సన్ గారు, యేసుప్రభు వారు వెళ్ళి స్వయంగా కుష్ఠరోగిని ఆ వ్యాధిని ముట్టుకొని స్వస్థపరచటం, ఆ సంఘటనలో ద్వారా సమాజానికి ఏం చెప్పాలని ఆయన అనుకుంటున్నారంటారు? ఈ యొక్క 1వ అధ్యాయంలోనే ఆఖరి భాగంలో ఈ సంఘటన మనం చూస్తున్నాం మార్కు సువార్తలో. మరి ఆయన మరుసటి రోజున మరి వాక్యం చెబుతూ ఉండగా, ప్రజల్లో ఉంటూ ఉండగా ఒక కుష్ఠవ్యాధి ఆయన దగ్గరికి వస్తాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటారు. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో కుష్ఠవ్యాధి అంటే సావు సమానము. అంటే నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపేసే కన్నా నిన్ను సజీవుడిగా ఉంచి చావులో ఉంచుతున్నాడు. అంటే నువ్వు బంధువులతో నీకేం పని లేదు, నువ్వు అపవిత్రమని ప్రకటించాలి, ఎప్పుడు కూడాను త్రోవ పక్క నుండి అడుక్కోవాలి, ఎవరు మనుషులు లేనప్పుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. సో అది చావుకు సమానం. మానసికంగా బాధపడతావు, శారీరకంగా నీ శరీరానికి రూపం, నిన్ను పొందేవాళ్ళు ఉండరు, నీకు దేవాలయం ఉండదు, నువ్వు పస్కా పండగకి వెళ్ళలేవు, ఏమీ లేవన్నమాట. సో జీవిస్తూ చచ్చిపోయినట్ల అంత ఘోరమైన వ్యాధిది. ఎవరు ముట్టకూడదు, దూరంగానే ఉండి ఆజ్ఞ ఇవ్వాలన్నమాట. అయితే యేసుప్రభు వారు ఒక కుష్ఠవ్యాధి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పాను. ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, ఆ మాట నాకు చాలా ఇష్టమైందండి. కెన్ యూ టచ్ ది లెపర్సీ పర్సన్? దూరం నుంచే మనం చేయగలం. కానీ యేసుప్రభు వారు ఎందుకో అన్ని కూడాను ఏ తేడా లేదు, నువ్వు ఎట్లాంటి వాడని నాకు అనవసరం, నువ్వు మానవుణ్ణి నేను మానవుణ్ణి, అలాంటి మనస్తత్వంతో ఆయన ముట్టి అన్నది ఈ యొక్క మార్కు సువార్తలో ఒక్కచోటే రాయబడి ఉన్నదన్నమాట అండి. అంటే ఈస్ కమింగ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ ఈవెన్ టు ద అన్డిజర్వ్డ్, మార్జినలైజ్డ్, తక్కువ ఉన్న వారి దగ్గరికి ఎంత దగ్గరకు వస్తే అంత ఆయన ముట్టి నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. ఆదికాండం 1:26లో మన పోలిక చప్పున మన స్వరూపంలో మానవుని చేసుకున్నాము. కుష్ఠవ్యాధి ఏమో మన పోలిక చప్పున ఉన్నదాన్ని పాడు చేసి, రూపాన్ని పాడు చేసి, దెయ్యంగా తయారు చేసి, దేవుణ్ణి దూషించేలాగా చేసే రోగాన్ని ఆయన్ని ముట్టి మళ్ళా దేవుని స్వరూపాన్ని తీసుకొచ్చాడు. కానీ ఒక సమస్య వచ్చింది ఇక్కడ. యేసుప్రభు వారు బాగు చేశారు, అంతా ఆయన వెళ్ళిపోయింది. ఒక గట్టిగా చెప్పాడు, నేను నీకు చెప్పింది ఏదో నీ వరకే ఉంచుకో, నువ్వు వెళ్ళి మాత్రం పూజారులకి, యాజకుడికి చూపించు, నువ్వు ఒక పావురం తీసుకెళ్ళి బలి అర్పించి నీవు స్వస్థపడిపోయావు, ఇక నువ్వు వేరేగా ఉండని అవసరం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని చెప్పారు. మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని ఆయన పాతదిలే పడేసినట్టు చేయలేదు, నెరవేర్చాడు, వాళ్ళకి నేర్పించాడు చేయాలదని.
అర్థమైందని. ఇదే కాకుండా ఇంకొక పాయింట్ ఏమైందంటే ఆయన ఖచ్చితంగా నువ్వు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. దయచేసి చూడండి అక్కడ. కాబట్టి నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడు ఆయన చెయ్యొద్దు అని అన్నాడు, ఇప్పుడు ఈయన ఏం చేశాడు? చెప్పడం ప్రారంభించాడు. దానికి రిజల్ట్ ఏమొచ్చినా చూడండి. ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండేరి. ప్రాబ్లం ఏంటంటే సాతానుడు ఆయన పనిని ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. రోమీలు ఆయన కనిపెడుతూ ఉన్నారు, ఈయన మెస్సయ్య అయితే మళ్ళీ రోమా సామ్రాజ్యానికి ఏదైనా వస్తుందేమోనని. ఓ ప్రక్కన యూదులు మా పలుకుబడిపోతుంది, జనం మా దగ్గరకు వచ్చే బదులు అట్టు వెళ్తున్నారు. సో ఇన్ని బాధలతో ఉన్నారు. అయినా కానీ ఆయన మెస్సియాగా చేయవలసిన కర్తవ్యాన్ని నెరవేర్చాలి, సిలువ దాకా వెళ్ళాలి నేనని ఆ పనిని ఆటంకపరుస్తారేమోనని నువ్వు నోరు మూసుకొని ఉండరా. నువ్వు ఆయన మాటను అర్థం చేసుకొని చేసే బదులు వెళ్ళి ఆయన సంతోషం ప్రకారం అందరికీ, బంధువులకి, ఊరికి, అత్తగారికి అందరికి చెప్పేసరికి ఆయన పనికి కొంచెం ఆటంకం జరిగింది. ఒక్కోసారి దేవుడు మనకి చెప్పిన దాన్ని ఎందుకు చెప్పాడా నాకు అనవసరం, దేవుడు చెప్పాడు చేసేయటమే. అట్లా ఏమియో చెప్పకు సుమి అన్నారు ప్రభు. మనం ఒక్కోసారి దేవుడు చెప్పింది ఎందుకు చేయాలి, నాకు ఇంకా తెలివి బాగుందిలే, నన్ను అర్థం చేసుకుంటారులే, రాజీ పడే మన సొంత ఆలోచనలతో ఉంటాం. కానీ దేవుడు ఏదైనా సరే మన మేలు కొరకనే, రోమా 8:28 మన మేలు కొరకనే జరిగించేలాగా దేవుడు చేస్తాడు. ఈ వాక్యం ద్వారా ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటంటే, మనం దేవుడికి అవిధేయతగా ఉన్నప్పుడు మన ఆయన్ని సంతోషంగా ఉంచుతాము, మన అభివృద్ధి కూడాను ఆటంకపరి, దీవెనలు తక్కువ వస్తాయి. ఆయన చెప్పినట్టు చేస్తే మనకు అర్థం కాకపోయినా కానీ మూఢనమ్మకంతో చేస్తే అది ఆశీర్వాదకరంగా వస్తే సేవ కూడా ముందుకు వెళుతుంది. బాగుందండి, మంచి మర్మము దాగుంది ఆ మాటలోని. పాస్టర్ గారు, ఇంకా యేసు పరిచర్యలో ఒక దినం ఇంకేమైనా మనం నేర్చుకోవాల్సిన ఉంటే చెప్పండి. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను పిలవటం అనేది ఆయన ఒక అథారిటీ తోటి ఆయన పిలిచినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఆయనకు యేసుక్రీస్తు వారికి దేవుడు సర్వాధికారము కూడా ఇచ్చి పరిశుద్ధాత్మతో ప్రేరేపించి ఆ 40 దినములు కూడా ఆయన రాత్రం పగలు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క శక్తిని పొందిన తర్వాతే ఆయన శిష్యులను పిలిచినట్లు మనం చూస్తున్నాము. మనము కూడా చేయవలసిన కార్యక్రమము, మనము శిష్యులను తరబీదు చేయవలసినప్పుడు అథారిటీని మనం పొందుతున్నామా లేదా మనము ఆలోచన చేయాలండి. అంటే ఒక 4 వెనకాల వేసుకుని సువార్త సేవ అది కాదండి మనకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఆ శక్తిని మనం పొందామా లేదో మనం చూసుకోవాలి. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన అథారిటీతో డిసైబుల్స్ని పిలవటమే కాకుండా దెయ్యాలను కూడా వెళ్ళగొడుతున్న సమయంలో వాటితో మాట్లాడనివ్వకుండా ఆయన చేసినట్లు మనం చూస్తున్నాము. ఈ యొక్క పాఠం అంతా కూడా ఎందుకు మాట్లాడనివ్వలేదు అన్నది కూడా మనము చూస్తూనే ఉన్నాము. అదే కూడా మన జీవితంలో కూడా చాలాసార్లు మనము వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు మాట్లాడిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సువార్తకు ఆటంకమే తప్ప అది సువార్తకు బలపరిచేది ఎక్కడ కూడా మనకి కనపడదండి. కానీ సాధారణంగా బయట క్రైస్తవ లోకలు మనం చూసినట్లయితే దెయ్యం ఆ డీటెయిల్స్ అని అడుగుతూ ఉంటుంది. అది చేయకూడదు అన్నట్టు. సాతానుడు శత్రువు అని తెలిసి ఆయనతో మనకు సంభాషణ ఏంటమ్మా? అవునండి, చాలా కరెక్ట్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఎలాగైతే ప్రార్థన సమయం గడిపారో మనం కూడా అదే రీతిగా గడిపి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలని ఈ పాఠంలోంచి తెలుసుకోగలుగుతున్నాం. బాగుందండి. ఈ ప్రార్థనలో గడుపుతూ దేవుని ఆశీర్వాదాలు ప్రేక్షకులకు ఉండేలాగా దీవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, మాకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యను ఎలాగైతే ప్రారంభించారో మా జీవితంలో కూడా ఆ రీతిగా ఉంటూ ప్రభా మీకు దగ్గరగా ఉండి మీ ఆశీర్వాదములు పొందే బాధ్యతను కలుగచేస్తారని, ప్రార్థన జీవితము మాకు దయచేస్తారని, విన్నవారిని, హోప్ టీవీ వారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి, చాలా విలువైన పాఠం, చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలు.
తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, మార్కు సువార్త ప్రారంభమే ఎంత చక్కగా ఉంది. ఈ రెండో పాఠంలో యేసు ప్రభు వారి పరిచర్యలో ఒక దినము ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి, ఎన్ని మర్మాలు ఇందులో ఉన్నాయి. ఆత్మకి ఆనందంతో పాటు శక్తి కూడా పొందాలి. కానీ ఆనందం మాత్రమే కాదండి, అనేకమైన ఆటంకాలు, విభేదాలు కూడా ఉన్నాయి యేసు వారి పరిచర్యలో. వచ్చే పాఠంలో ఆ విభేదాలు ఏంటో, గొడవలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.